శరణ్య వెళ్ళేసరికి గాయత్రి పిల్లలందరినీ కూర్చోబెట్టుకొని 'రఘుపతి రాఘవ రాజారాం' అని పాట నేర్పిస్తుంది. అందరూ ముద్దుగా అర్ధచంద్రాకారంలో ఆమె చుట్టూ కూర్చొని చిట్టి చిట్టి చేతులతో భజన చేస్తూ గాయత్రి చెప్తున్న పదాలను చిలకల్లా చెప్తున్నారు. ఇద్దరాయాలు కొంచెం ఎడంగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. శరణ్యని చూడగానే అందరూ భక్తి గౌరవాలతో లేచి నిలబడి నమస్కరించారు. గాయత్రి ఆమె దగ్గరకు వెళ్ళి, "మేడం, మంచినీళ్ళు ఇమ్మంటారా?" అని అడిగింది. "ఎలా ఉన్నావు గాయత్రి? సారీ, అనుకోకుండా నేను బిజీ అయిపోయి నీ దగ్గరకు రాలేకపోయాను. నిన్ను ఇక్కడ పడేసి వెళ్ళిపోయాననుకున్నావా?" ఆప్యాయంగా అడిగింది శరణ్య. ఛీ! లేదు మేడం. సత్యవాని అక్క నన్ను చాలా బాగా చూసుకుంది. ఇక్కడ అందరూ కూడా నన్ను ప్రేమగా చూసుకున్నారు. మీరు ఆఫీస్ పని మానేసి నా దగ్గరకు వస్తారా అస్తమానం? అంది గాయత్రి. పాప చాలా బుద్ధివంతురాలు మేడం. అందరితో చక్కగా కలిసిపోయింది. పిల్లల్ని ప్రేమగా చూసుకుంటుంది. ఈ పాప వచ్చాక మాకు ఎంతో సుఖంగా ఉంది. పిల్లలకి అక్షరాలు కూడా నేర్పిస్తున్నది అన్నారు ఆయలు. అలాగా, చాలా సంతోషం. గాయత్రి, మంచి పేరు తెచ్చుకున్నావు. బాబు ఎలా ఉన్నాడు? అడిగింది శరణ్య. బొమ్మలతో ఆడుకుంటున్న బాబుని ఎత్తుకొని వచ్చింది గాయత్రి. వీడికి కూడా గుడ్డు పెడుతున్నాను. కొంచెం బలం పట్టాడు అంది. అప్పుడేనా, వారానికేనా? అంది. కాని నిజంగానే బాబు పుష్టిగా కనిపించాడు. సరే, నువ్వు నాతో బ్యాంకుకు రావాలి. రెడీ అయ్యిరా అంది. ఎందుకు మేడం? ఆశ్చర్యంగా అడిగింది గాయత్రి. చెప్తా. అది సరే, ఏంటి అక్క అని మానేసి మేడం అంటున్నావు? నవ్వుతూ అడిగింది. అందరికీ మేడం కదా మీరు అని సిగ్గుగా నవ్వింది గాయత్రి. శరణ్య కూడా నవ్వేసింది. మరి కాసేపట్లో బాబుని చూసుకోమని మిగతా వాళ్ళకి చెప్పి గాయత్రిని తీసుకుని బ్యాంకుకు వెళ్ళింది. అక్కడ శరణ్య మీద గౌరవంతో ఎవ్వరూ ఏమీ అభ్యంతరాలు పెట్టకుండా గాయత్రి పేరు మీద సేవింగ్స్ అకౌంటు, బాబు పేరు మీద ఎఫ్‌డి చేశారు. ప్రతి నెల వడ్డీ సేవింగ్ అకౌంట్‌లో పడేలా ఏర్పాటు చేసి పాస్‌బుక్కు గాయత్రికి ఇచ్చి జాగ్రత్త చేసుకోమంది శరణ్య. గాయత్రికి అసలు ఏం జరుగుతుందో తెలిసేసరికి మతిపోయింది. ఇంత డబ్బు నాకెందుకు మేడం? అని అడిగింది. నీకు కాదు, నీ కొడుకు చదువుకి. ఈ డబ్బు నేను ఇవ్వలేదు. నా కాబోయే భర్త ఇచ్చాడు అంది శరణ్య. విశాలంగా ఉన్న కళ్ళతో శరణ్య వైపు చూసింది. ఆ చూపుల్లో ఎవరా అదృష్టవంతుడు అనే భావన కనిపించింది శరణ్యకి. ఇంకా ఏదో అనబోతున్న గాయత్రిని వారిస్తూ, పద పద వెళ్దాం. నాకు తెలిసిన ఒకళ్ళ ఇంట్లో ఒక రూమ్ అద్దెకు ఉందంట. చూసుకుందువు గాని అని కార్లో కూర్చుంది శరణ్య. గాయత్రి నోట మాట వింటూనే మంత్రముగ్ధలాగా ఆమెని అనుసరించింది. గాయత్రికి రూమ్ నచ్చింది. శరణ్యని అభిమానించే ఒక టీచరు గాయత్రికి చాలా తక్కువ అద్దెకు ఒక వంటగది, ఒక హాలు, పడక గది ఇచ్చింది. మీరు ఈ అమ్మాయి గురించి అసలు వరి అవ్వకండి. నేనున్నాను. జాగ్రత్తగా చూసుకుంటాను అని మాట ఇచ్చింది ఆవిడ. మర్నాడే గాయత్రి షిఫ్ట్ అయ్యేలాగా ఏర్పాట్లు చేసి ఆమె చేతికి కొంత డబ్బు ఇచ్చింది శరణ్య. మీ రుణం ఎలా తీర్చుకోను? కన్నీళ్లతో అంది గాయత్రి. డిగ్రీ పూర్తి చేసి మంచి ఉద్యోగం సంపాదించుకొని బాబుని పెద్దవాడిని చేసి అంది నవ్వుతూ శరణ్య. గాయత్రిని సెంటర్‌లో డ్రాప్ చేసి అందరి దగ్గర సెలవు తీసుకొని ఆఫీస్‌కి బయలుదేరింది. ఆమె ఆఫీస్‌కి వెళ్ళేసరికి ఆ వాతావరణంలో ఒక అనారోగ్యకరమైన మార్పు గమనించింది. ఎప్పటిలాగే అందరూ గౌరవంగా లేచి నిలబడి నమస్కారం చేసినా ఆ గౌరవంలో లోపు, కృత్రిమత కనిపించింది. సనత్ కుమార్ అంతకు ముందే అప్రమత్త చేయడం వలన శరణ్య పట్టించుకోలేదు. మామూలుగానే తన పనులు మొదలుపెట్టింది. పెండింగ్ ఫైల్స్ చూసి కొన్ని సంతకాలు చేసింది.
కొన్ని సందేహాలతో పక్కన పెట్టింది. 2, 3 ల్యాండ్ డిస్ట్రిబ్యూట్ కేసులు వచ్చాయి. వాటికి సంబంధించిన వివరాలు సూపరింటెండెంట్‌తో చర్చించింది. గంభీరంగా రోజు గడిచిపోయింది. గాయత్రి శరణ్య ఇచ్చిన డబ్బులతో కొద్ది స్టీల్ సామాన్లు, కొన్ని ప్లాస్టిక్ డబ్బాలు, ఇంటికి కావాల్సిన సరుకులు కొని కొంది. ఆమెకి ఇల్లు అద్దెకు ఇచ్చిన సుశీల గుంటూరు జిల్లా పెద్దనందిపాడులోని జిల్లా పరిషత్ స్కూల్లో సైన్స్ టీచర్‌గా పనిచేస్తుంది. ఆవిడ భర్త రమణ శరణ్య ఆఫీస్‌లో హెడ్ క్లర్క్. శరణ్య డ్యూటీ ఎంఆర్ఓగా రాగానే సుశీల ఆవిడని కలిసి తనని తాను పరిచయం చేసుకుంది. నందిగ్రామలో వాళ్ళకి పెద్ద ఇల్లు, ఆస్తులు ఉన్నాయి. సుశీల పెద్దనందిపాడులో పుట్టింటి వారి దగ్గర ఉంటూ వారానికి 3 రోజులు నందిగ్రామం వస్తుంటుంది. వాళ్ళకి పిల్లలు లేరు. ఇద్దరికీ 2, 3 ఏండ్లు తేడాగా 50 ఏండ్లు ఉంటాయి కాబట్టి ఇంకా పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదు. శరణ్య పట్ల భార్యాభర్తలిద్దరూ కూడా మర్యాదగా, అభిమానంగా ఉంటారు. గాయత్రికి అంగన్వాడీ కార్యకర్తగా ఉద్యోగం వేయించగానే ఆఫీస్‌లో చెలరేగిన విమర్శల వెలువ కళ్ళారా చూసిన రమణ ఆ విషయం భార్యకి చెప్పాడు. సుశీల శరణ్యని సమర్థించి ఒక అమ్మాయికి ఏదో తన చేతిలో ఉన్న సాయం చేసినందుకు ఇలా మాట్లాడతారా అంటూ భర్త మీద విరుచుకుపడింది. మీరు మాత్రం వాళ్ళతో చేరకండి. చిన్న వయసులో ఇంత పెద్ద పోస్ట్‌లో ఉంది. జనాలు కుళ్ళి చచ్చేవాళ్ళు చూస్తూనే ఉంటారు. ఆవన్ని లక్ష్య పెట్టొద్దు అని నేను ఆవిడకి ఫోన్ చేసి చెప్తాను అంటూ అప్పటికప్పుడు శరణ్యకి ఫోన్ చేసి ధైర్యం చెప్పింది. ఆవిడ సంస్కారానికి శరణ్య చలించిపోయింది. వయసులో పెద్దదైన సుశీల ఆ క్షణంలో ఒక అక్కలా అనిపించింది. ఆ సందర్భంలోనే గాయత్రి గురించి క్లుప్తంగా చెప్పి ఆ అమ్మాయికి ఒక షెల్టర్ ఏర్పాటు చేస్తే తన భుజాల మీద బరువు దిగుతుందని చెప్పింది. సుశీల దంపతులకి నందిగ్రామంలో ఉన్న ఇల్లు సుమారు 400 గజాల స్థలం. 300కి కొంచెం తక్కువ స్థలంలో ఇల్లు కట్టుకొని మిగతాది ఖాళీగా వదిలేశారు. వెనక పెరడు, ఆ పెరట్లో సరదాకి నాటిన కొన్ని చెట్లు తప్ప మొక్కలు పెంచుకునే సమయం వాళ్ళకి లేదు. ఆ ఇల్లు కూడా ఒక ప్లాన్ ప్రకారం ఉండదు. పెద్ద హాలుకి కుడివైపు, ఎడమవైపు ఒక్కో గది. హాలు దాటి లోపలికి వెళ్తే కుడివైపు పెద్ద పడక గది. కొంచెం వసారాల వదిలి కుడివైపు వంటగది. ఎడమవైపు విశాలంగా ఉన్న భోజనాల గదిలోనే ఒకవైపు పూజ గది. వెనకాల పెద్ద ఖాళీ స్థలం. క్రమ పద్ధతిలో లేని కొన్ని పూల మొక్కలు, ఒక మామిడి చెట్టు, ఒక సపోటా, ఒక జామ చెట్లు, ఈశాన్యమూల బావి, వాయంలో బాత్రూము, లాట్రిను, హాలుకి ఎడం పక్క ఉన్న గదికి ఆనుకొని ఉన్న స్థలంలో చిన్న వంటగది వేసి బట్టలుతుక్కోవడానికి, అంట్లు తోముకోవడానికి పంపు, పంపు చుట్టూ సిమెంట్‌తో చదును చేసి గట్టులా కట్టారు. ఎప్పటినుంచో ఆ పోర్షన్ ఎవరికన్నా కాస్త మంచి వాళ్ళకి, తోడుగా ఉండే వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటున్నారు కానీ కుదరలేదు. ఇప్పుడు శరణ్య మీద గౌరవంతో, గాయత్రి మీద సానుభూతితో గాయత్రికి ఆ పోర్షన్ ఇవ్వడానికి అంగీకరించింది సుశీల. ఆవిడకి డబ్బు కన్నా ఒక మంచి మనిషి తోడు అవసరం. తను ఊళ్ళో ఉన్నప్పుడు కాస్త మొక్కలని, ఇంటిని చూసుకునే మనిషి కావాలి. గాయత్రి ఆవిడకి నచ్చింది. ఆవిడ కోరుకున్నట్టే ఉదయం హడావుడిగా వెళ్ళిపోయినా స్కూల్ నుంచి రాగానే వాకిలి, పెరడు ఊడ్చి, మొక్కలకి నీళ్లు పోసి, పురుగు వచ్చిన మొక్కలకి చీమల మందు చల్లి కాపాడడం కాక మరికొన్ని గులాబీలు, కనకాంబరాలు నాటింది గాయత్రి. అది చూసిన సుశీల గాయత్రి పనితనానికి, నెమ్మది స్వభావాన్ని ముగ్ధురాలయ్యింది. తను కోరుకున్నట్టే మంచి అమ్మాయి ఆ పోర్షన్‌లోకి వచ్చిందని సంతోషపడింది. సుశీల ఈ మధ్య గురువారం సాయంత్రానికల్లా నందిగ్రామం వచ్చేస్తుంది. ఇంట్లో ఉన్నప్పుడు గాయత్రి, సుశీల కబుర్లు చెప్పుకుంటూ, బాబుతో ఆడుకుంటూ గడిపేస్తారు. క్రమంగా సుశీల, గాయత్రిల అనుబంధం బలపడసాగింది. ఇంకా
ఒక సంవత్సరం కష్టపడితే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవచ్చని, అప్పుడైతే పెన్షన్ వస్తుందని చెప్పింది సుశీల. రమణ గాయత్రితో ఎక్కువగా మాట్లాడాడు. అతను ఇంట్లో ఉన్నప్పుడు గాయత్రి సుశీలతో కూడా మాట్లాడదు. ఆవిడ వారంలో 3 రోజులు ఇంట్లో ఉండి రకరకాల వంటలు చేస్తుంది. అవి గాయత్రికి ఇస్తుంది. ఇద్దరూ పెరట్లో కలుసుకొని మొక్కలు చూసుకుంటూ కబుర్లు చెప్పుకుంటారు. పూసిన పూలు, కాసిన కాయలు ఇద్దరూ సమానంగా పంచుకుంటారు. బాబుని తన ఇంటికి తీసుకువెళ్ళి భార్యాభర్తలిద్దరూ వాడితో ఆడుకుంటారు. సుశీల గుంటూరు నుంచి వాడికి మంచి డ్రెస్సులు, బొమ్మలు కొని తెస్తుంటుంది. ఈ విషయాలన్నీ తెలుసుకున్న శరణ్యకి గాయత్రిని ఒక మంచి మనిషి సంరక్షణలో వదిలానని తృప్తి కలిగింది. అయితే ఆఫీస్‌లో శరణ్యకి మరో దెబ్బ తగిలింది. సనత్ కుమార్ ఆమెకి ఫేవర్ చేస్తున్నాడని, ఇద్దరికీ మధ్య ఏదో ఉందని పుకార్లు బయలుదేరి నెమ్మదిగా శరణ్య చెవిని చేరాయి. నిర్ఘాంతపోయింది. ఎంతో మంచివాడు, సంస్కారవంతుడైన ఆఫీసరు, సీనియర్ తనపై అధికారి వృత్తికి సంబంధించి తరచుగా అతన్ని కలుసుకోవడం, అతనితో కలిసి ఇన్స్‌పెక్షన్స్‌కి, మీటింగ్‌లకి వెళ్ళడం తప్ప, అలా అయితే తను ఈ ఉద్యోగం ఎలా చేయగలదు? ఇవాళ సనత్ కుమార్, రేపు ఇంకొకళ్ళు. ఆ స్థానంలో ఎవరున్నా తను ఇలాగే ఉండాలి. వాళ్ళు అలాగే ఉండాలి. అంత మాత్రాన సంబంధాలు అంటగట్టడం ఎంత నీచం? అది తెలిసిన రోజు మూడాఫ్ అయిపోయింది. ఆఫీస్‌లో ఉండాలని అనిపించలేదు. మీటింగ్స్‌కి కూడా క్యాన్సిల్స్ చేసి మధ్యాహ్నం నుంచి ఇంటికి వెళ్ళిపోయింది. వెళ్ళగానే తేజకి ఫోన్ చేసి విషయం చెప్పి బాధపడింది. వృద్ధమైన స్వరంతో, "ఏం మనుషులు తేజ! కొంచెం కూడా సంస్కారం లేని మనుషులు. ఛీ! నేను ఈ ఉద్యోగం చెయ్యలేను. రిజైన్ చేస్తాను" అంది. తేజ ఓదారిస్తూ అన్నాడు. "అందరూ నీలా నాలా ఆలోచిస్తారనుకుంటున్నావా? ఈ సమాజంలో 80% అలాగే ఉంటారు. చూసి చూడనట్టు వెళ్ళిపోవాలి. నువ్వు వాళ్ళ బాస్‌వి కదా! వాళ్ళు నీ గురించి ఏమనుకుంటే ఏం? నీపై అధికారులు నీ గురించి ఏమనుకుంటున్నారు అనేది నీకు ఇంపార్టెంట్. అయినా ఇంకెంత? మెటర్ ఆఫ్ హార్డ్‌లీ 1 మంత్. మన పెళ్లి అయిపోతుంది. నేను నీతో ఉంటాను. ఎవడన్నా ఏదన్నా వాగాడంటే నా చేతుల్లో చచ్చాడన్నమాటే." అతనన్న తీరుకి నవ్వొచ్చింది శరణ్యకి. "ఏం సినిమాలోలాగా ఎడాపెడా కొట్టేస్తావా ఏం?" అంది. "మరి కాక ముద్దు పెట్టుకుంటానా? కాళ్ళు కీళ్ళు విరగ్గొట్టేస్తా." "థాంక్స్. అవన్నీ చెయ్యకపోయినా నన్ను అర్థం చేసుకున్నావు. చాలు తేజ. నీలాంటి భర్తలున్న ఏ ఆడదైనా చాలా అదృష్టవంతురాలు. $1,000,000 ఆస్తి కన్నా కష్టంలో, సుఖంలో నీకు నేనున్నాను అంటూ హృదయపూర్వకంగా భరోసా ఇచ్చే ఓ ఆత్మీయుడు భర్త కావడం ఎంతో సెక్యూరిటీనిస్తుంది" మనస్ఫూర్తిగా అంది. తర్వాత మరి కాసేపు భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటూ కబుర్లు చెప్పుకున్నారు. తేజ ఇచ్చిన సపోర్టు మరింత ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపగా ఎప్పటికన్నా హుందాగా ఆఫీస్‌కి వెళ్ళింది. ఎప్పటిలాగే మీటింగ్స్‌కి సనత్ కుమార్ తోటే కలిసి వెళ్ళడం, తను కండక్ట్ చేయాల్సిన మీటింగ్స్ కండక్ట్ చేయడం, ఎవరికీ భయపడకుండా తన సిద్ధాంతాలను అనుసరిస్తూ ముందుకు సాగిపోతుంది. ఇరువైపులా పెద్దలను కలిసి దగ్గరుండి పెళ్లి ముహూర్తాలు పెట్టించాడు తేజ. సనత్ కుమార్ ఆమెకి శుభాకాంక్షలు చెప్పి, ఆమె లీవ్ అనుమతిస్తున్నట్టుగా రికమెండ్ చేసి కలెక్టర్ ఆఫీస్‌కి పంపించాడు. ఆమెని తీసుకువెళ్ళడానికి తేజ విజయవాడ వచ్చాడు. 2 పడక గదుల్లో ఫ్లాట్ చూసి, "ఇంత చిన్న ఫ్లాట్ తీసుకున్నావేంటి? వెంటనే మనం 3 బెడ్‌రూమ్‌లకి షిఫ్ట్ అవుదాం. నీ స్టేటస్‌కి కానీ, నా స్టేటస్‌కి కానీ ఇది తగదని కాదు" అంటూ అప్పటికప్పుడు లబ్బిపేటలో తన ఫ్రెండ్ ద్వారా అత్యంత ఆధునికంగా ఉండే ఫ్లాట్ తీసుకున్నాడు. ఓనర్స్ దగ్గర 2 నెలల అడ్వాన్స్ ఉంది. లీవ్ నుంచి వచ్చాక షిఫ్ట్ అవుదాం అంది శరణ్య. తేజ సరే అన్నాడు. 2 రోజులు విజయవాడలో ఉండి, అక్కడ కూడా షాపింగ్ చేసి కనకదుర్గ అమ్మవారిని దర్శించుకొని
మంగళగిరి, అమరావతి కూడా వెళ్లి స్వామి దీవెనలను పొంది ఇద్దరూ హైదరాబాదు బయలుదేరారు. వెళ్ళే ముందు ఒకసారి గాయత్రిని చూసి ఎలా ఉందో కనుక్కుందామనుకుంది. కానీ కుదరలేదు. గాయత్రిని తేజకి చూపించాలి అనుకుంది. తేజ ఆమెని కలుసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఆమెకి ఏ జన్మలోనో మనం రుణపడి ఉంటాం. చేతనైంది చేశాం. మన పని అయిపోయింది. ఇంకా ఆ అమ్మాయితో మనకేం పని? అన్నాడు. నిజమే కదా! అనిపించింది గాయత్రికి. నిజమే. ఎవరీ గాయత్రి? ఎందుకు తనకి ఎదురైంది? ఎందుకు తను ఆమెకి సహాయం చేయాల్సి వచ్చింది? పోనీ ఆ చేసే సాయం ఏదో తల్లి పిల్లలను కలిపితే బాగుండేది. అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. ఏంటి ఆలోచిస్తున్నావ్? అడిగాడు తేజ. కుడి చెయ్యి స్టీరింగ్ మీద పెట్టి ఎడం చెయ్యి చాచి ఆమె భుజాల మీద వేసి, తల విదిల్చి అతని వైపు చూసి నెమ్మదిగా నవ్వి అంది. గాయత్రి పేరెంట్స్. నా ఫ్లాట్ ఎదురు ఫ్లాట్‌లో ఉన్నప్పుడు ఈ అమ్మాయి నాకు కలవలేదు. కలిసి ఉంటే ఆమె జీవితం వేరుగా ఉండేది కదా! మనం ఎంత కాదనుకున్నా కొన్ని విశ్వాసాలను గౌరవించక తప్పదు శరణ్య. జీవితం ఇలా ఉండాలి అని ఆ భగవంతుడు ముందే స్కెచ్ వేసి ఉంచుతాడు. ఆ జీవితం అలాగే ఉంటుంది. పాపం ఆ అమ్మాయి జీవితం అలా ఉండాలని స్కెచ్ వేసి ఉంటాడు అన్నాడు తేజ. మంచి ఫిలోసఫీ. అది సరే, నువ్వు కరం సిద్ధాంతాన్ని నమ్ముతావా? అతని మొహంలోకి పరిశీలనంగా చూస్తూ అడిగింది. తేజ వెంటనే బదులు చెప్పలేదు. ఎదురుగా పెద్ద కొండ చిలువల్లా కనిపిస్తున్న రోడ్డు వైపు చూస్తూ అన్నాడు. కర్మ సిద్ధాంతమా? లేక ఇంకోటా నాకు తెలియదు కానీ, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. విన్నాక అదేంటో నువ్వే చెప్పు. కుతూహలంగా అతని మొహంలోకి చూస్తూ కూర్చుంది శరణ్య. ఏం చెప్తాడా అని.